చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను. ఇల్లు ఒకటి లేదు. ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బంధాలు అవి కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది. వెళ్ళాను అప్పుడు ఇంట్లో పెట్టినప్పుడు అన్నారు మీరు సమస్య ఏంటో రాయండి, ఆ పేపర్ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి నేను కట్టుకోవాలి నా ఓన్గా నాకు ఉండాలి అని చెప్పి నేను రాశానండి. రాసానే నాకు కట్టుకున్నాను. ఉద్యోగం కూడా సూచించడం అవే జరిగాయి. ఓం నమ శివాయ్. శ్రీమాత్రే నమః. ఏ డేట్లో పుట్టిన వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుంది? సహజంగా మనకి సొంత ఇంటి కల 1వ తారీఖు 9వ తారీఖు 1 అంటే 1, 10, 19, 9, 18, 27 తారీఖుల్లో పుట్టిన వారికి మాత్రం తప్పకుండా సొంత ఇంటి కల వెంటనే నెరవేరుతుంది అని మనకి న్యూమరాలజీ తెలియచేస్తూ ఉంది. అలాగే 2, 3 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి కొంత లేట్ అవుతుంది కాబట్టి వారికి సొంత ఇంటి కల అయితే వస్తుంది, కానీ కొంత కష్టపడితే కానీ సొంత ఇంటి కల నెరవేరదు. అలాగే 5, 6 నెంబర్లో పుట్టిన వారికి మాత్రం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వారి కోరుకున్న తీరిలో లగ్జరీగా వారికి సొంత ఇంటి కల నెరవేరే తీరుతుంది. అలాగే 7వ తారీఖు పుట్టిన వారికి మాత్రం కష్టే ఫలి అన్నట్లుగా కష్టపడతారు. ఎంతో కష్టపడితే కానీ సొంత ఇంటి కల నెరవేరదు. కొన్ని సందర్భాల్లో సొంత ఇళ్ళు ఉంటాయి వీళ్ళకి, కానీ ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎక్కడో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వటం, ఎక్కడో ఇల్లు కట్టుకోవటం, దాంట్లో ఉండలేరు. 7వ తారీఖుకి మాత్రం 7, 16, 25 తారీఖులో పుట్టిన వారికి ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. అలాగే 8వ తారీఖులో పుట్టిన వారికి కూడా 7వ తారీఖు పుట్టిన వారిలాగానే సొంత ఇంటి కల నెరవేరుతుంది, కానీ ఎంతో కష్టపడితే కానీ సొంత ఇంటి కల వచ్చి తీరుతుంది. అలాగే 9, 1 తారీఖులో పుట్టిన వారికి తప్పకుండా వెంటనే సొంత ఇంటి కల నెరవేరి తీరుతుంది అని తెలియజేస్తుంది న్యూమరాలజీ. అయితే దీంట్లో ఒకటి మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే, 1వ తారీఖు పుట్టారు, సొంత ఇంటి కల ఉంది అని చెప్పుకుంటున్నాం. మరి పక్కన 8వ నెలలో పుడితే సొంత ఇల్లు వస్తుంది, కానీ లేటుగా వస్తుంది. మరి దానికి ఉన్న కాంబినేషన్ బట్టి మంత్ నెంబరు, డేట్ అంటే డెస్టినీ నెంబరు, అలాగే ఇయర్ నెంబరు, బర్త్, మంత్, ఇయర్ ఆర్ డెస్టినీ అన్నీ కూడితే వచ్చే నెంబరు, దీన్ని బట్టి కూడా కొన్ని సందర్భాలలో వెనక ముందు ఏర్పడి తీరుతుంది. కాకపోతే మనం న్యూమరాలజీ ప్రకారం ఈ డేటుల్లో పుట్టిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని మనం అనలైజ్ చేసి అయితే చెప్పగలిగాము. కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లను బట్టి కొంతమందికి వెనక ముందు వస్తుంది. అదే కనుక 9వ తారీఖు పుట్టారు, కొంతమందికి ఇంటి యోగం లేదు అన్నవాళ్ళు కూడా మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం 9వ తారీఖు పుట్టిన వాళ్ళకి వెంటనే గృహయోగం ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. అక్కడ 2వ నెలలో పుట్టి ఉండొచ్చు, లేక డెస్టినీ నెంబర్ 2 ఉండవచ్చు. ఇట్లా వ్యతిరేక నెంబర్లు ఎప్పుడైనా ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు వారికి సొంత ఇంటి కల కొంచెం లేట్ అవుతుంది, కానీ తప్పకుండా అది చిన్నదో పెద్దదో సొంత ఇంటి కల వచ్చి తీరుతుంది. ఈ సత్యాన్ని గమనించండి. రాని వారికి కారణం ఇది, తప్పకుండా వచ్చి తీరుతుంది. కాబట్టి ఓపికతో మానవ ప్రయత్నం చేయాలి. ఈ నెంబర్లకి అలాంటి శక్తి ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేయటం కోసం ఈ డేటుల్లో పుట్టిన వారికి ఎలా ఉందని కొంతవరకు మాత్రమే మీకు తెలియచేశాం. దాన్ని డేట్ ఆఫ్ బర్త్ సంపూర్ణంగా చూసినప్పుడు వీరికి అసలు సొంత ఇంటి కల ఎప్పుడు ఉంటుంది, ఎలా వస్తుంది, ఎన్నాళ్ళు పడుతుందో కూడా క్లారిటీగా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చిందనో, రాలేదు మాకు ఇంకా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకున్న నెంబర్ల బట్టి గృహయోగం వెనక ముందు వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.